అమెరికాలో మూతపడ్డ విద్యాశాఖ. అమెరికాలో విద్యాశాఖను రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వహణ ఆదేశాలపైన సంతకం చేశారు. 100 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2024-25లో ఇప్పటి మన దేశ రికార్డు స్థాయిలో 1 బిలియన్ 100 కోట్ల టన్నులకు పైగా బొగ్గును ఉత్పత్తిని సాధించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 మార్చి 21న పేర్కొన్నారు. పాము కాటుకు మరణాలలో 3వ స్థానంలో ఏపీ. ఆంధ్రప్రదేశ్లో 2020-24 మధ్య 3 ఏళ్ల కాలంలో 13,901 మంది పాము కాటుకు గురికాగా అందులో 48 మరణాలు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ అటవీ దినోత్సవం. అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఏటా మార్చి 21న నిర్వహిస్తారు. దట్టమైన వృక్షాలు, పొదలతో కూడిన విశాల భూభాగాలను అడవులుగా పేర్కొంటారు. అసోచామ్ సదస్సు. వాయు కాలుష్య శ్వాసకోశ వ్యాధులకు మాత్రమే కాదు, గుండెపోటు మరియు హృదయ సంబంధ వ్యాధులకు ప్రధాన కారణమవుతున్నాయని వాయు కాలుష్యం గురించి వైద్య నిపుణులు పేర్కొన్నారు. జీకే కరెంట్ అఫైర్స్ నుంచి జాతీయ, అంతర్జాతీయ ముఖ్యమైనటువంటి అంశాలు మనకి ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటాయి. కాబట్టి అవన్నీ కంపల్సరీ మనం ఒకసారి చూసుకోవాలి. అంతేకాకుండా రీసెంట్గా వచ్చినటువంటి అవార్డ్స్, ఇంకా స్పోర్ట్స్ గురించి, ఇంకా ముఖ్యమైనటువంటి పథకాలు, ఏపీలో కొత్తగా పేర్లు మార్చినటువంటి పథకాల పేర్లు, కొత్తగా తయారు చేసినటువంటి కొత్త పథకాలు, అమలు చేస్తున్నటువంటి పథకాల గురించి నేర్చుకోవాలి. ఛత్తీస్గఢ్ నుంచి జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన తొలి వ్యక్తి వినోద్ కుమార్ శుక్లా. 58వ జ్ఞానపీఠ్ అవార్డు విజేతలు జగద్గురు రామభద్రాచార్య మరియు గుల్జార్. నెక్స్ట్, జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్న 12 మంది రచయితలలో హిందీ రచయిత ఎవరు? వినోద్ కుమార్ శుక్లా. జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న 12వ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా. వినోద్ కుమార్ శుక్లా రచించినది దీవార్ మే ఏక్ ఖిర్కీ రహితీ ది పుస్తకాన్ని సాహిత్య అకాడమీ అవార్డు లభించిన సంవత్సరం 1999. జ్ఞానపీఠ్ అవార్డు ఏర్పాటు చేసిన సంవత్సరం 1961. జ్ఞానపీఠ్ అవార్డు విజేతలకు అందజేసేటటువంటి నగదు బహుమతి 11 లక్షలు. 58వ జ్ఞానపీఠ్ అవార్డు విజేతలు జగద్గురు రామభద్రాచార్య మరియు గుల్జార్. మరిన్ని విషయాలకి ఛానల్ వీడియోస్ చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.